నిజంగా మనకంటూ ఒక సొంతం ఇల్లు ఉండాలని చెప్పి ఎంతో మంది కలలు కంటారు కదా. అటువంటి కళలు నెరవేరితే ఎంత సంతోషంగా ఉంటది. ఇగో అదే ముచ్చట మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు చేసిరు. అయితే మన జగిత్యాల్లో ఎక్కడ లేని విధంగా 4500 ఇండ్లు మంజూరైనాయి అన్నట్టు, డబల్ బెడ్రూమ్లు. అయితే ఇవాళ మన సారు ఇక్కడ ఒక కుటుంబం ఇళ్లలోకి పోతే మన సార్ను రమ్మన్నారట. మన సారు పోయి శుభాకాంక్షలు కూడా చెప్పిండట. అంతేకాకుండా అక్కడ పనులు, వాటర్ సదుపాయం ఎట్లున్నాయి, వసతులు ఎట్లున్నాయి, మంచిగా కరెంటు వస్తుందా లేదా, అన్ని రకాల సవలతులు చూసి ఇంకా మిగతా అన్ని ఇల్లు అంచనాలు కూడా వంచుతామని చెప్పిండట. మరి ఆ ముచ్చటేందో చూసేద్దామా జరా. లోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో దాదాపు 16 సంవత్సరాల క్రితం ఇక్కడ జగిత్యాలలో ఇల్లు లేని వాళ్ళ కోసం ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు ఇందిరమ్మ కాలనీగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ నిధులు మంజూరు చేయించి, ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు
65 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీళ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఈరోజు చెట్పల్లి కిషన్ గారు, విమల గారు మమ్మల్ని ఆహ్వానించి గౌరవించారు. ఒక శాసనసభ్యునిగా, చైర్పర్సన్గా మా సోదరి జ్యోతి గారు. మా బాధ్యత అంతా కూడా ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రజాప్రతినిధులు పనిచేస్తాం. దాంట్లో భాగంగా ప్రజల పైసలు ఏవైతే ఉంటాయో మరి జగిత్యాల ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యే ఎన్నుకున్నందుకు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనన్ని ఇండ్లు ఇక్కడ జగిత్యాలలో నిర్మించడం జరిగింది. అవి ప్రభుత్వం మారుతున్న సందర్భంలో అసంతృప్తిగా కొంత అసంపూర్తిగా ఉండే, పూర్తిగాలే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈరోజు మళ్ళీ మంచినీళ్ళకు కావచ్చు, మంచినీళ్లకు, కరెంటుకు, సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్, దాంతో పాటుగా పాత బకాయిలు కూడా అంటే 66 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినాం. రెండవది సంతోషం ఏంటంటే ప్రతి శాసనసభ్యునికి 1500 ఇల్లు ఇచ్చారు కేసీఆర్ గారు. డబల్ బెడ్రూమ్ కట్టమని కొరట్ల కాడ కట్టమన్నారు 1500, ఇంకొక కాడ కట్టమని అనుకున్నారు. కానీ ఇక్కడ కొరట్ల మెట్టుకెళ్ళి మీ బంధువులు బాగా మంది వాళ్ళంతా బాగా పరిచయం, బాగా పరిచయం. మీరు అంతా మా జ్యోతమ్మ వాడు, మీ జ్యోతమ్మ వాడు వాళ్ళకి ఎన్ని ఇళ్ళు వచ్చినాయో గన్ని కూడా మెట్టుకెళ్ళి కాడ జ్యోతమ్మ వాళ్ళు ఎన్ని ఇళ్ళు వచ్చినాయో అన్ని కొరట్ల కాడ కూడా కట్టలేదు. మరి ప్రజల పైసలు ప్రజలకు తెచ్చిచ్చే దాంట్లో నేను ఇన్నున్నా కాబట్టి మీరు నన్ను ఆహ్వానించారు, ఆశీర్వదించారు, మళ్ళీ గెలిపించారు. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వాళ్ళ B22 కొత్త ఇంట్లకు మీరు పోతున్నారు. గృహప్రవేశ అవుతున్న సందర్భంలో మా చెట్పల్లి విమల, కిషన్ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చెప్పినా కదా, ప్రజల పైసలు ప్రజలకు తీసుకొచ్చుతున్నారు ప్రజాప్రతినిధులు. నేను సంతకం పెడితే రూపాయి రాదు, కానీ పోయి చేసేవాళ్ళు. ముందే చూసినాం, ఢిల్లీ దానికి కూడా పోయి నిర్ణయం ఇచ్చిన. ఎందుకు? మన ప్రాంత అభివృద్ధికి. ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు కడితే దీంట్లో 1,50,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా ఉంటాయి, దాదాపు 6 లక్షలు. ఆ నిధులు కూడా మంజూరు చేయించుకోవచ్చు. ఆ నిధులు కూడా మంజూరు చేసి మన బాధ్యతగా పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం, ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ